డిజిటల్ విప్లవ యుగంలో క్రెడిట్ కార్డ్ అత్యంత ముఖ్యమైన చెల్లింపు సాధనాల్లో ఒకటిగా ఉద్భవించింది. అది ముఖ్యమైన బిల్లు చెల్లించడమైనా లేదా షాపింగ్కు వెళ్ళడమైనా. కానీ మీ క్రెడిట్ కార్డులోని 15 లేదా 16 అంకెల సంఖ్య వాస్తవానికి ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి కేవలం యాదృచ్ఛిక సంఖ్యలు కాదు. దీనిలోని ప్రతి అంకె కొంత నిర్దిష్ట సమాచారాన్ని తెలియచేస్తుంది. అదేవిధంగా గడువు తేదీ, సివివిలు వాటి సొంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. జారీ చేసేవారి గుర్తింపు సంఖ్య ఐఏఎన్, క్రెడిట్ కార్డ్ నెంబర్లోని మొదటి 6 నుండి 8 అంకెలను బిన్, బ్యాంకు గుర్తింపు సంఖ్య అంటారు. ఇవి కార్డు జారీ చేసిన బ్యాంకు లేదా ఆర్థిక సంఖ్యను గుర్తిస్తాయి. దీని ద్వారా క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ లేదా ఏదైనా ఇతర బ్యాంకు జారీ చేసిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఖాతా సంఖ్య, తదుపరి అంకెలు కార్డుదారుడి ఖాతా ప్రత్యేక గుర్తింపు. ఒక భాగం లావాదేవీ సంబంధిత వ్యక్తి ఖాతా నుండి మాత్రమే జరుగుతుందని నిర్ధారిస్తుంది. భద్రతా పరంగా ఇది చాలా ముఖ్యమైన సంఖ్య అవుతుంది. అంకెను తనిఖీ చేయండి. చివరి అంకెను చెక్ డిజిట్ అంటారు. ఇది ప్రత్యేక గణిత అల్గోరిథంలను ఉపయోగించి పూర్ణ సంఖ్య చెల్లుబాటును తనిఖీ చేస్తుంది. నకిలీ కార్డు నంబర్లను గుర్తించకుండా నిరోధించడం దీని ఉద్దేశం. గడువు తేదీ ఎందుకు ముఖ్యమైంది? ప్రతి కార్డుపై MMYY విధానంలో గడువు తేదీ ఉంటుంది. ఈ తేదీ తర్వాత కార్డు చెల్లదు. ఆ తర్వాత కార్డుదారుడు బ్యాంకు నుండి కొత్త కార్డు తీసుకోవాలి. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. గడువు తేదీ కారణంగా క్రెడిట్ కార్డు ఎప్పటికప్పుడు కొత్త భద్రతా లక్షణాలతో అప్డేట్ చేయబడుతుంది. దీనివల్ల హ్యాకర్లు కార్డు వివరాలను దొంగిలించడం కష్టమవుతుంది. మ్యాగ్నెటిక్ స్ట్రిప్, చిప్ మొదలైన క్రెడిట్ కార్డ్ భౌతిక స్థితికి ఒక పరిమితి ఉంది. అందువల్ల కొన్ని సంవత్సరాల వరకు కార్డును పనిచేసేలా ఉంటుంది. సివివి, ఆన్లైన్ భద్రత. సివివి, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ నంబర్ అనేది ఆన్లైన్ లావాదేవీల సమయంలో మోసాలు నివారించడానికి, మీ కార్డు వాస్తవమైనదేనని ధృవీకరించడానికి ఉపయోగించే 3 అంకెల భద్రతా కోడ్. ఇది మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వెనుక భాగం స్ట్రిప్పై ముద్రించి ఉంటుంది. అలాగే కార్డ్ హోల్డర్ గుర్తింపును నిర్ధారించడానికి ఇది అదనపు భద్రతా పొరగా పనిచేస్తుంది. సివివి కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లేదా చిప్లో నిల్వ చేయలేరు. అందువల్ల దానిని దొంగిలించడం కష్టం. అందుకే ఆన్లైన్ చెల్లింపుల సమయంలో సివివి తప్పనిసరి అని అడుగుతారు. తద్వారా సైబర్ నేరస్తుడు ఆన్లైన్ వివరాలను దొంగిలిస్తే అతనికి సివివి తెలియకుండా ఉంటుంది.